సినిమాకెళ్ళిన వాళ్ళు ఫస్ట్ హాఫ్ అంతా చూసి ఓకే. ఇంటర్వెల్ బ్యాంగ్ చూడగానే అరే! చాలా బావుంది. చాలా కొత్తగా తీశారనుకున్న టైంలో ఒక్కసారిగా సెకండ్ హాఫ్ అంతా కూడా డిస్కనెక్ట్ అయిపోతుంది. మనం ఎక్కడెక్కడో చూసిన సినిమా సీన్‌లాగా కనబడుతూ ఉంటాయి. 3 సార్లు ఆ ఫ్లాష్ బ్యాక్ సీన్‌లు రావటంతోని కొంచెం ఇబ్బందిగా అనిపిస్తా ఉంటది ప్రేక్షకుడికి. ఇకపోతే 'రామ్ చరణ్' ఎలా నటించారు. 'రామ్ చరణ్' ఒక పక్క ఐపీఎస్‌గా, ఒక పక్క ఐఏఎస్‌గా గతంలో ఒక తండ్రి పాత్రలో, అప్పన్న పాత్రలో ఒక ఉద్యమకారుడిలాగా ప్రతి దగ్గర కూడా చాలా పర్ఫెక్ట్‌గా అనిపించారు. అతను నటన పరంగా గానీ ఎక్కడ లేదు గానీ, కంటెంట్‌లో దమ్ము లేకపోతే ఎవరు మాత్రం ఏం చేస్తారు? కథలోనే రాసుకున్న కథలోనే ఎక్కడో ఎమోషన్ మిస్ అయింది. దాదాపు 2 గంటల 45 నిమిషాల పాటు ఉన్న ఈ సినిమాలో ఒక 5 నిమిషాలు కూడా ఈ 5 నిమిషాలు అత్యద్భుతంగా నడిచింది అన్న ఫీలింగ్ అయితే లేదు. ఎక్కడ కనిపించలేదు. అదైతే మాత్రం ఈ సినిమాకి చాలా మైనస్ అని చెప్పుకోవాలి. లేకపోతే పాటల పరంగా బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ పరంగా కూడా తమన్ పెద్దగా అత్యద్భుతమైన బాణీలనేమి ఇవ్వలేకపోయారనిపించింది ఈ సినిమా చూసినప్పుడు మాత్రం. ఫైట్ సీక్వెన్సెస్‌లు ఇవన్నీ కూడా గతంలో అనేక సార్లు మనం చూసినలాగానే అనిపిస్తూ ఉంటాయి. కొన్ని డ్రోన్ షాట్స్ ఫైనల్‌లో క్లైమాక్స్‌లో వచ్చే డ్రోన్ షాట్స్ కొన్ని షాట్స్ ఎస్పెషల్లీ ఈ కొంచెం శంకర్ మార్క్ అన్నట్టుగా అనిపించాయి గానీ, మిగతా ఎక్కడ కూడా ఈ సినిమా అత్యద్భుతంగా ఉంది చూడాలి అన్నంత క్యూరియాసిటీనైతే, హైప్‌నైతే తీసుకురాలేకపోయిందని చెప్పాలి.